తెలంగాణలో 10th పరీక్షలు ప్రారంభమయ్యాయి. 10th పరీక్ష విధానంలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. కూకట్పల్లిలోని న్యూ ఎరా పాఠశాలలో 81 మంది విద్యార్థులు వారు చదువుతున్న పాఠశాలని పరీక్షా కేంద్రంగా కేటాయించడం ఇప్పుడు అనేక విమర్శలకు దారితీస్తోంది. కేవలం ఈ 81 మందికి మాత్రమే ఈ ప్రత్యేక సౌకర్యం కల్పించడం వెనుక ఉన్న మతలబు ఏమిటని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇది విద్యాశాఖలో అధికారుల పక్షపాత వైఖరిని సూచిస్తోందని విమర్శలు వస్తున్నాయి. ఈ విషయం తెలిసిన జిల్లా విద్యాశాఖ అధికారి గుట్టుచప్పుడు కాకుండా రహస్యంగా ఉంచారు. పరీక్షా కేంద్రానికి వెళ్తున్న విద్యార్థులకు హాల్ టికెట్ ఎవరూ చూపించొద్దంటూ స్కూల్ యాజమాన్యం హుకుం జారీ చేసింది. మార్కుల కోసం ప్రైవేటు విద్యా సంస్థలతో అధికారులు కుమ్మక్కయ్యి అనుమానాలు వస్తున్నాయి. న్యూ ఎరా స్కూల్ మొత్తం తమ ఆధీనంలో ఉందని ఎంఈఓ రవీందర్ రాజు తెలిపారు. న్యూ ఎరా రా స్కూలు రెడ్ జోన్ గా ప్రకటించామని తెలిపారు. న్యూ ఎరా స్కూల్లో 10వ తరగతి పరీక్షలపైన ఎటువంటి అపోహలు వద్దని ఎంఈఓ రవీందర్ రాజు వెల్లడించారు. ప్రస్తుతం ఈ పరీక్షా కేంద్రంలో జరుగుతున్న పరీక్షలన్నీ కూడా ఉన్నత అధికారుల పర్యవేక్షణలో జరుగుతున్నాయన్నారు. నా పేరు సిహెచ్ రవీందర్ రాజు, మండల విద్యాధికారి, కూకట్పల్లి మండల్, మేడ్చల్ జిల్లా. ముఖ్యంగా ఈ యొక్క స్కూల్ న్యూ ఇయర్ సంబంధించింది 81 మంది పిల్లలు పడ్డారనేది ఇమీడియట్గా నామినల్ వచ్చిన రోజే మాకు ఇమీడియట్గా సమాచారం అందిన వెంటనే మా డిపార్ట్మెంట్ తరఫున ఎంక్వైరీ చేసి విజిట్ రిపోర్ట్ పంపించేసిన తర్వాత పై అధికారుల సూచనల మేరకు టోటల్ బిల్డింగ్ మొత్తం కూడా మన సిబ్బంది, గవర్నమెంట్ ప్రభుత్వ సిబ్బందితోనే గెస్టెడ్ హెడ్ మాస్టర్స్ అండ్ నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్స్ అండ్ ఎస్జిటీస్తోని పూర్తి స్థాయి లోపల మొత్తం సిబ్బంది మొత్తాన్ని కూడా పరీక్ష నిర్వహణ కొరకు ప్రభుత్వ ఉపాధ్యాయులను ఉపయోగించుకుంటూ ఎలాంటి ప్రైవేట్ సిబ్బంది ఇక్కడ పాల్పంచుకోకుండానే ఈ యొక్క ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నామండి. ఇది కాబట్టి ఎలాంటి అనుమానాలకు తావులేదు. దీనికి దాంతో పాటు 4 సిట్టింగ్ స్క్వాడ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో అదర్ డిపార్ట్మెంట్కి వచ్చారు కలెక్టరేట్ నుంచి. కాబట్టి చాలా న్యూట్రల్గా ఎలాంటి అనుమానాలు తావు లేకుండా ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం.